आम् आम् वदतु कृपया। అహం రికార్డింగ్ కరోమి మహోదయ, నా దగ్గర రికార్డింగ్ చేస్తున్నాను మీది. చేసుకోండి. మీరు మీరు పాఠం చెప్పండి, నేను రికార్డింగ్ చేసేస్తా ఇక్కడ. అహమపి ప్రయత్నం కరోమి. అగ్రజః అనుజః. అగ్రజ అనుజ. నాకు ఒక చిన్న అనుమానం మహోదయ. ఇప్పుడు మనం సంబోధనలో దీర్ఘం తీసి రాధే సీతే అని పిలుస్తాం కదా, మరి అనుజ అగ్రజ అని ఏమని సంబోధించి పిలవాలి? అగ్రజ అగ్రజే అక్కని అక్కని జయే అనాలా? ఓకే. అగ్రజే మాతే సీతే సీతా సీతే అగ్రజ అగ్రజే. అస్తు అస్తు. ఇప్పుడు జా అంటే పుట్టింది అనుకున్నాం మనం. పంకజ అంటే బురద నుంచి పుట్టింది. జలజ అంటే నీటి నుండి పుట్టింది. శైలజ శైలజ పర్వతం నుంచి పుట్టినది. పర్వతం నుంచి పుట్టింది. ఉత్తమం. తై శైలజ. గిరిజ గిరిపుత్రి. హిమజ నీరజ నీటి నుంచి పుట్టింది. మాకు స్క్రీన్ రావడం లేదు, వేరే ఏదో వస్తుంది. ఆయన లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆగండి. ఓ రైట్. భూజ భూజ అంటే భూమి నుంచి వనము నుంచి అవని భూమి నుంచి పుట్టినది. భూమి. అవనిజ భూజ గిరిజ జలజ వనజ శైలజ హిమజ ఇంకా పర్వత పేర్లే వచ్చాయి. ఇంకా చెప్పండి. అయోనిజ 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 అంటే గర్భం నుంచి పుట్టని వాళ్ళని అంట అయోనిజ. ఓకే. హిమజ జస్ట్ లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీస్. నో నో సీతామాత. తద్ భిన్నమస్తి. అగ్ని అగ్ని అగ్నిజ. ఇప్పుడు చెప్పండి మీరు. తైలం తైలం నుంచి పుట్టింది ఏమంటారు? తైలజ. తైలజ తైలజ తైలజ. బియ్యం నుంచి పుట్టినాయి. బియ్యంలో కొన్ని పురుగులు పుడతాయి, వాడిని ఏమంటారు? తండులజ. తండులజ. అంతే. తండులజ. కవి అయిపోయారు మీరు, కవులు అయిపోయారు. కన్ను నుంచి పుట్టింది. నేత్రజ. అక్షిజ అక్షజ అంటే యజ్ఞజ. యజ్ఞజ యజ్ఞజ అగ్నిజ. సుప్రజ అంటే సుప్రజ అంటే మహోదయ సుప్రజ అర్థం కిం? సుప్రజ కింద భిన్నం భవతి. సుప్రజ మంచి ప్రజలు. ఇట్లా మనం జా పెట్టేసి సరిపోతుంది. ఇప్పుడు చైనాలో పుట్టింది ఏమంటారు? చైనజ. కరోనా చైనజ. కరోనా చైనజ. చైనాపుత్రి. చైనజ చైనజ మజ వనజ గిరిజ జలజ. జ అంటే మనకి ఇక్కడ అర్థమైపోయింది పుట్టింది అని. అవగతం. అగ్రజ. సంస్కృతం కియత్ సుందరమస్తి పశ్యతు. సంస్కృతం సరళమస్తి వా కఠినమస్తి వా? బహు సరళమస్తి. కించిత్ అభ్యాసం ఆవశ్యకం. అభ్యాసం ఆవశ్యకం. బహు ఆవశ్యకం. మీరు ఫ్రీగా ఉన్నారా ఇప్పుడు అంటే ఎలా చెప్పాలి మహోదయ? భవాన్ కిం వ్యగ్రహ నాస్తి వా?
భవాన్ వ్యస్తం అంటే బిజీ. వ్యస్తః వ్యస్తః అంటే బిజీ. వ్యస్తః నాస్తి వా? వ్యస్తః నాస్మి వ్యగ్రః నాస్మి. గురువర్య భ్రాతకు అగ్రజునికి తేడా. జ్యేష్ఠ భ్రాత వ్రతం అంటే మామూలుగా ఓ బ్రదర్ ఇట్రా బ్రదర్ అంటారు కదా, ఓకే. ఎవరినైనా బ్రదర్ అనొచ్చు. నేను అగ్రజ అంటే మనకి అగ్రజ అంటే వెరీ పర్టికులర్ గా చెప్పడం. ఇంకో మాట కూడా చెప్పొచ్చు మనం, సహోదర సోదర 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 సోదరి సోదర. ఓకే. అయితే మనం సోదరి సోదరులు అని ఎవరిని అనాలి? సహోదర అంటే ఒకే గర్భం నుంచి పుట్టిన వాళ్ళు. సోదరం ఉదరం, ఒకే ఉదరం నుంచి పుట్టిన వాళ్ళని సహోదర. సహోదరి సహోదర సహోదరి. భాతృజనులు అంటే ఇంకా వేరే భ్రాత అంటే ఎవరైనా బ్రదర్, ఇప్పుడు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, బ్రదర్ ఎవరైనా అనొచ్చు, చిన్నగా పెద్దగా. ఓకే. బయట వాళ్ళని ఎవరైనా బ్రదర్. అనుజ అంటే చిన్నవాళ్ళు, అగ్రజ అంటే పెద్దవాళ్ళు. అనుజః అగ్రజః అనుజ అగ్రజ. రామः ఇదాनीम् अष्टमकक्षायां पठति, इतः पूर्वं सप्तमकक्षायां पठति स्म, इतः परं नवमकक्षायां पठिष्यति. सीता अधुना संस्कृतकक्षायाम् अस्ति, इतः पूर्वं गृहे आसीत्, इतः परं पुनः गृहे गमिष्यति. अधुना संस्कृतपाठं पाठयामि, इतः पूर्वम् अहं भवन्तं न जानामि, इतः परम् अपि इच्छति चेत् पाठयिष्यामि. इतः पूर्वम् इतः परम्. इतः परं बालकः मूर्खः आसीत्, इतः परं बुद्धिमान् भविष्यति. इतः पूर्वं ग्रामः आसीत्, इतः परं नगरं भविष्यति. इतः पूर्वम् अहं देशे वसामि स्म, अधुना भारतदेशे, इतः पूर्वं विदेशे वसामि स्म, अधुना भारतदेशे वसामि, इतः परमपि भारतदेशे एव वसामि. इतः पूर्वम् इतः परं, దీనికి ముందు దీనికి తర్వాత. इतः पूर्वम् अहं संस्कृतं न जानामि, इतः परम् अहं संस्कृतेन सम्भाषणं करोमि. इतः पूर्वम् अहं हिंदी पठितवती, इतः परम् अहं संस्कृतं पठिष्यामि. పూర్వమమ్మ పరం हम क्रीडामि, इतः परं हम संस्कृतं पठामि. उत्तमम्. इतः पूर्वम् अहं बेंगलूरु नगरे वसामि, इतः परम् अहं विजयवाड़ा नगरे वसिष्यामि. वक्ष्यामि वसिष्यामि वक्ष्यामि वक्ष्यामि वक्ष्यामि. इतः पूर्वम् अहं नृत्यवती, इतः परं నాట్యము చేసేదాన్ని. నృత్యం కృతవతి. నృత్యం కృతవతి. ఇతః పూర్వం నృత్యం కృతవతి, ఇతః పరం గమిష్యామి. ఇతః పరం గీతం అంటే సంగీతం సంగీతం నేర్చుకోవడం. గీతం పఠిష్యామి. इतः परं हम ఆచార్య తరగతిని ఏమంటారు ఆచార్య? అఖిల కొంచెం నెమ్మదిగా చెప్పమ్మా. ఉచ్చైః వదతి, శనైః వదతి. కృపయా వదతు. కొంచెం నెమ్మదిగా చెప్పు, గట్టిగా అరవకు, మాకు చెవులు పేలిపోతున్నాయి ఇక్కడ. చెప్తున్నాను. అస్తు 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 సరే. इतः पूर्वं कालुष्यं न आसीत्, इतः परं बहु कालुष्यम् आसीत्. మహోదయ,
నాకు మళ్ళా ఒక చిన్న ఇది, ఇతపరం అనేది మనం భూతకాలంలో చెప్పాలా వర్తమాన కాలంలో చెప్పాలా? ఇందాక శ్యామలామాత పఠామి అంటే కాదు పఠిష్యతి అన్నారు, ఎందుకు అది పఠితవతి పఠితవతి అని ఎందుకు కరెక్ట్ చెప్పలేదు ఆవిడ? గతంలో పఠితవతి అని చెప్పాను, ప్రస్తుతానికి పటామి అని చెప్తే గురువు గారు పఠిష్యామి అని సరిచేశారు. నాకు శ్యామలమాత చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఎందుకు పఠిష్యతి ఇతపరం అనేది ఏ కాలంలో చెప్పాలి, దాని మీనింగ్ ఏంటి? భవిష్యత్ ఫ్యూచర్ భవిష్యత్ భవిష్యత్ ఇతపరం పాస్ట్ టెన్స్, ఇతః పూర్వం పాస్ట్ టెన్స్, ఇతః పరం ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్. ఇదానీం ప్రెజెంట్. ఇదానీ ప్రెజెంట్ టెన్స్. పూర్వం ఇతపరం. అవగతం? అవగతం. కించిత్ అవగతం అహం. కించిత్. కఠిన అస్తి. కించిత్ అవగతం. వృత్తస్య అంతః దంతకూర్చः अस्ति, वृत्तस्य अन्तः दर्पणः अस्ति, वृत्तस्य अन्तः दण्डः अस्ति, वृत्तस्य अन्तः सन्धंशिका अस्ति, वृत्तस्य अन्तः అంటే లోపల वृत्तस्य बहिः पत्रि పుస్తకస్య అంతే బహుచిత్రం వృత్తస్య అంతః ఆసందః అస్తి. గృహస్య అంతః ఆసందః అస్తి, వాతాయనం అస్తి, దూరవాణి అస్తి, చషకం అస్తి, వ్యజనం అస్తి, చషకం అస్తి, చమసం అస్తి, డైనింగ్ టేబుల్ అస్తి, గడి అస్తి, గడియారం అస్తి, గడి అస్తి, బహు వస్తు అస్తి. బహు వస్తూని సంతి. వస్తూని సంతి. గృహస్య అంతః బహు వస్తూని సంతి. గదులని ఏమంటారు? రూమ్స్ ని గదులని ఏమంటారు? పూజా ప్రకోష్ఠనం. ఆచార్య ఇల్లుని ఏమంటారు ఆచార్య? గృహం. गृहतः दूरदर्शनम् अस्ति, गृहस्थ बाहि वृक्षः अस्ति, वृक्षम् अस्ति, कार्यानम् अस्ति, गृहस्य बहिः क्रीडाङ्गणम् अस्ति, आपणम् अस्ति, गृहस्य बहिः देवालयम् अस्ति, कृष्णस्य मुखान्तः विश्वम् अस्ति, देवालयस्य अन्तः देवः अस्ति, देवालयस्य बहिः ध्वजस्तम्भः अन्तः बहिः। रिक्तं पूर्णं, रिक्तचषकः पूर्णचषकः, रिक्तासन्दः पूर्णासन्दः, रिक्तपत्रं पूर्णपत्रं, रिक्तपेटिका पूर्णपेटिका, रिक्तमार्गं पूर्णवृक्षः, रिक्तलोकयानं पूर्णरेलयानं. रिक्तम అంటే ఎంటీ, పూర్ణం అంటే ఎంటీ, రిక్తం ఖాళీ, నిండు, పూర్ణం నిండుగా. ఆసందః रिक्त आसन्दः पूर्ण संस्कृत पाठशालः. రిక్త కక్ష పూర్ణ కక్ష. పర్సన్ ఏమంటారు? శాటికానా? రిక్త ఘటిక పూర్ణ ఘటిక. రిక్తహస్త అని చెప్పొచ్చా మహోదయ? రిక్తహస్తః పూర్ణహస్తః. పూర్ణధనః. रिक्त चित्रमन्दिरं पूर्णं चित्रमन्दिरं. करोना समये रिक्त चित्रमन्दिरम् अपि पूर्ण चित्रमन्दिरं. चलनचित्रमन्दिरं.
చలనచిత్రం ఉత్తమం. రిక్తం పూర్ణం. ఇతోపి ఇతోపి అంటే ఇంకా మోర్. జలం आवश्यकं वा महोदय? आम् आवश्यकम्. इतोपि जलम् आवश्यकं वा महोदय? न पर्याप्तम्. अहं संस्कृतं जानामि, इतोपि ज्ञातुम् इच्छामि. इतोपि అంటే ఇంకా మోర్. अहं संस्कृतं जानामि, इतोपि ज्ञातुम् इच्छामि. रामः अधिकं पठति, इतोपि पठितुम् इच्छति. मम पुत्रः खादति, इतोपि खादितुम् इच्छति. गृहिणी पाकं पच्यति, इतोपि पाकं कर्तुम् इच्छति. महोदय जनाः गायकस्य गानं इतोपि श्रोतुम् इच्छन्ति. इतोपि ज्ञातुम् इच्छामि అర్థం किं? इतोपि ज्ञातुम् అంటే ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ధన్యవాదः. పరీక్ష అభవత్, అహం ఇతోపి పఠితుम् ఇచ్చామి. ఇది మాకు చెల్లుతుందిలే. परीक्षा अभवत्, प्रवेशः परीक्षा अभवत्, अहम् इतोपि पठितुम् इच्छामि. अहं संस्कृतं जानामि, इतोपि ज्ञातुम् इच्छामि. उत्तमम्. अहं गीतं जानामि, इतोपि ज्ञातुम् इच्छामि. इतोपि अहं कथा शृणोमि, इतोपि बहु कथाः शृणोमि. इतोपि श्रोतुम् इच्छामि. श्रोतुम् इच्छामि. करेक्ट. उगादी पर्वदिनम् आगमिष्यति. वयं बहु पाकम्, इतोपि वयं बहु पाकं करिष्यामः. करिष्यन्ति. वयं वयं करिष्यामि. अगर చాలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. अहं मधुरम् इच्छामि, इतोपि मधुरं खादितं इच्छामि. अहं संस्कृत समारोहे आगमिष्यति. अहम् इतोपि वक्तुम् इच्छामि. उत्तमम्. अहं संस्कृतभाषा सम्भाषणं करोमि, इतोपि किञ्चित् अभ्यासम् आवश्यकम्. इतोपि आवश्यकం. మహోదయ, సంస్కృతంలో ఆవశ్యకము ఒక్కటే శబ్దం ఉందా? తెలుగులో కావాలని ఉంది, ఆవశ్యకం ఉంది. సంస్కృతంలో కావాలంటే ఆవశ్యకం మాత్రమే ఉందా? इतोपि आवश्यकं. इतोपि इच्छति కూడా అనొచ్చు కదా. इतोपि इच्छामि. आवश्यकం ఇచ్చామి. आवश्यकం అంటే కంపల్సరీ. మనం తెలుగులో సాధారణంగా నాకు పేన కావాలా, కాఫీ కావాలా అని చెప్తాం కదా. అలాగా లైట్ గా సంస్కృతంలో చెప్పడానికి ఏమైనా వార్త శబ్దం ఉందా? ఆగచ్చతి. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రారంభంలో మనం ఇది సులభంగా ఉంటుందని ఆవశ్యకం చెప్తున్నాం అన్నిటికీ. కావాలా, నాకు పేన కావాలా, నాకు నీళ్లు కావాలా అని లైట్ గా చెప్పడానికి ఏం చెప్తాం? అనొచ్చు. జలం ఆవశ్యకం, జలం ఇచ్చామి, జలం వాంఛామి. జలం వా ఇచ్చామి. ఇత్యుక్తే అని అంటారు. ఇత్యుక్త భగవద్గీత అని అంటారు. అంతేనా? ప్రాబ్లం వచ్చింది, ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది, ఉండండి. ఆది కవి పవిత్ర గ్రంథ కిం
మహోదయ మీరు మ్యూట్ అయిపోయారండి, అన్మ్యూట్ చేసుకోండి మీది. నేను చేస్తుంటే అవ్వట్లేదు ఇక్కడ. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి దయచేసి. ఇత్యుక్తే అంటే పవిత్ర इत्युक्ते भगवान्, आदिकविः इत्युक्ते वाल्मीकि, भीमः, पुण्यनदी इत्युक्ते अवगतम्? మహోదయ నా అవగతం. इत्युक्ते అంటే RBI इत्युक्ते रिजर्व बैंक ऑफ इंडिया, SBI इत्युक्ते అంటే అంటే ఇత్యుక్తే అంటే ఏమో ఇత్యుక్తే అంటేనే అంటే అనగా పవిత్ర గ్రంథం అనగా భగవద్గీత, పవిత్ర గ్రంథం అనగా ఖురాన్. అట్లా. ఓ రైట్. అనగా ఓకే. ఫస్ట్ ఆదికవి ఇత్యుక్తే వాల్మీకి, ఇత్యుక్తే గంగా నది ఇత్యుక్తే గంగా నది. ఓకే సత్యం. దేవభూమి ఇత్యుక్తే భారతదేశం కాదు, ఇది ఉత్తరాఖండ్. లోటస్ టెంపుల్ ఇత్యుక్తే ఢిల్లీ. ఇత్యుక్తే మీన్స్ గురువర్య అంటే అనగా అంటే. పంకజ ఇత్యుక్తే బూడిద నుంచి పుట్టింది. కమలం. కమలం. కమలం ఇత్యుక్తే కమలం. జగద్గురు ఇత్యుక్తే ఆది శంకరాచార్య. జగద్గురు ఇత్యుక్తే ఆది శంకరాచార్య. పుత్రవాక్య పరిపాలన ఇత్యుక్తే పితృవాక్య పరిపాలన. పితృవాక్య పరిపాలకः ఇత్యుక్తే రామచంద్రः. పితృవాక్య ఉండాలేమో కదండి. పుత్రవాక్య పుత్రవాక్య కాదు, పితృవాక్య అని ఉండాలి. అదే పోయింది, అది మనం అది కొన్ని అవుతుంటాయి దోష. అదే పితృవాక్య పరిపాలన దక్షిణ ఇత్యుక్తే రామచంద్ర. ఆదికవి ఇత్యుక్తే మహాకవి నన్నయ్య. ఉత్తమం. సత్యవాక్య పరిపాలన హరిశ్చంద్ర. ఇత్యుక్తే హరిశ్చంద్రः. దానకర్ణః ఇత్యుక్తే మహోదయ కర్ణః. మహోదయ. దానకర్ణ దానకర్ణవా? ఉత్తమ దానశీలి. దానకర్త లేదా దానశీలి ఇత్యుక్తే కర్ణః. పురాణ పురుషः ఇత్యుక్తే రామచంద్రः. సవ్యసాచి ఇత్యుక్తే అర్జునः. బహు సమ్యక్. వేద పురుష పురాణ పురుష ఇత్యుక్తే కృష్ణ భగవాన్. ఉత్తమం. పుణ్యనది పుణ్యనగరే ఇత్యుక్తే కాశీనగరే. మహోదయ బిఎస్పి ఇత్యుక్తే సంధ్యా ప్రసాద్ అనొచ్చా? దేనికైనా. కలియుగ దైవం ఇత్యుక్తే వెంకటేశ్వర స్వామి. స్వామి అను ఈకారం వచ్చింది కదా. అవగతం. అవగతం మహోదయ, ఇప్పుడు అవగతం. మార్గः अस्ति, పురుషः अस्ति, దేవాలయ अस्ति.
మార్గస్య ఆరంభే పురుషः अस्ति, మార్గస్య అంతే దేవాలయः अस्ति, శిబిరస్య ఆరంభే ప్రార్థనాం గాయామి, శిబిరస్య అంతే శాంతి మంత్రం వదామి, అంతే ఏకదా మంత్రం శాంతి మంత్రం. కార్యక్రమస్య ఆరంభే దీప ప్రజ్వలనం భవతి, కార్యక్రమస్య అంతే ధన్యవాద సమర్పణం భవతి. అస్తస్య అంతే నఖः अस्ति, భారతస్య ఆరంభే హిమాలయ పర్వతः अस्ति, అంతే కన్యాకుమారి अस्ति. అంతే ఆరంభం, ఆరంభం అంటే ప్రారంభంలో, అంతే అంటే చివరగా, చివరగా. ఆరంభః అంతే. మమ మమ గృహ ఆరంభః గృహస్య ఆరంభే మైదానమస్తి, దేవాలయం అస్తి, అంతే క్రీడా ప్రాంగణం అస్తి. మమ గృహే ఆరంభే క్రీడాంగణం అస్తి, అంతే దేవాలయం అస్తి. పత్రం లెటర్, పత్రస్య అంతే కుశలం లిఖామి, పత్రస్య అంతే పత్రస్య అంతే గుడ్ విషెస్ ఏమనాలి, వందనం, వందనం, శుభాకాంక్ష లిఖామి. ఆరంభः అంతః. పాఠశాల ఆరంభే ప్రార్థనా గాయని, పాకస్య ఆరంభే తైలం స్థాపయామి, పాకస్య అంతే జలం స్థాపయామి. పాకస్య అంతే కొత్తిమీర ఆపిస్తాయి. పాఠశాల ఆరంభే చాయ్ పిబామి, అంతే అంతే దుగ్ధం పిబామి. దినచర్య ఆరంభే దైవం నమస్కృతే, అంతే ప్రసాదం కావి, అంతే పూజారంభే వదామి, పూజారంభే ప్రసాదం స్థాపయామి, పూజాయాः అంతే ప్రసాదం ఖాదామి. ఉమా భగిని, నాకు ఆఖరికి మీరు తీసుకున్న పదార్థం పేరు అర్థం కాలేదు, పృచ్ఛ ఏదో అన్నారు. ఫస్ట్ అంటే ఏంటి? పాలు, పాల, క్షీరం, క్షీరం కదా. దుగ్ధం అంటే దినచర్య ఆరంభ దైవ ప్రార్థన, దినచర్య అంతః దైవ ప్రార్థన కరోతి. ఒక్క నిమిషం, మాకు క్లియర్ చేయరా? ఒక్క నిమిషం. దుగ్ధం అంటే మరి క్షీరం అంటాం కదా గురుదేవ, దుగ్ధము క్షీరము రెండు ఒకటేనా? ఒకటే అమ్మ. క్షీరం భగవద్గీతలో ఉంది కదా దుగ్ధ గోపాలను. దుగ్ధం అంటే దుగ్ధం అంటే పాల. అస్తు 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 మహోదయ. భగవద్గీత భాషలో చెప్తే అర్థమవుతుంది, అందుకే చెప్తా. అంతే 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 అంటారు కదా, ఇక అంతేనా? అంతే ఇక రారా? అంతే 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 కదా, అంతే అంత చూసేసాము, అంతే. వయం మార్గ మధ్యే ఇక అంతే వదతి వదతి అంతే అయిపోయింది, అది అంతే. అఖిల సైలెన్స్. ఇదానీ అంతే గాయతు, ఇదానీ ఆరంభ పాఠస్య అంతే గాయతు. విద్యుత్ అస్తి చేత్ కరదీపః చలతి, నో చేత్ న చలతి. విద్యుత్ కోశః, బ్యాటరీ ఉంటే గానీ అది టార్చ్ పనిచేయదు, లేకుంటే వెలగదు. ఉంటేనే పనిచేస్తుంది, లేకుంటే వెలగదు. చేత్ నో చేత్. ఇంధనం అస్తి చేత్ వాహనం చలతి, నో చేత్ న చలతి. పెట్రోల్ ఉంటే గానీ వాహనం నడుస్తుంది, లేకపోతే వాహనం నడవదు. నో చేత్ వాహనం నడవదు. ఇంధనం అస్తి చేత్ వాహనం చలతి, ఇంధనం ఉంటే గనక వాహనం నడుస్తుంది. నో చేత్ లేకుంటే గనక న చలతి, నడవదు.
पुनः पूरणी अस्ति चेत लेखनी लिखति, नो चेत न लिखति. पुनः पूरणी రీఫిల్ ఉంటే గాని పెన్ను రాస్తుంది, లేకపోతే రాయదు. अस्ति चेत लिखति, नो चेत न लिखति. अवगतम? अवगतम. वायु अस्ति चेत जीवनं चलति, नो चेत न चलति. धनम अस्ति चेत ददामि, नो चेत न ददामि. जलम अस्ति चेत मीनः जीवति, नो चेत न जीवति. बुभुक्षु अस्ति चेत खादामि. ఓకే, ఒక్క నిమిషం. బుభుక్షు అస్తి చేత్ భోజనం ఖాదామి, నో చేత్ నా ఖాదామి. पिपासा अस्ति चेत जलं पिबामि, नो चेत न पिबामि. इंटरनेट चेत क्लास चलति, न चेत नो चेत पुनः पूरण अस्ति चेत लेखनी लिखति, नो चेत न लिखति. कूपी अस्ति चेत जलं कूपी अस्ति चेत जलं पिबामि, नो चेत अहं न जलं पिबामि. चाकलेहम् अस्ति चेत अहं पाठशालां गच्छामि, नो चेत अहं न गच्छामि. इदम् अखिल उक्तवान्. चाकलेहम्. अवगतम्? अखिल अवगतं वा? अवगतम्. वारम् अहम् एकवारं योगाभ्यासं करोमि, द्विवारं दन्तधावनं करोमि, त्रिवारं संध्यावन्दनं करोमि, चतुर्वारं भोजनं खादामि, भोजनं करोमि, पंचवारं विदेशयानं गतवान्. एकवारं, द्विवारं, त्रिवारं, चतुर्वारं, पंचवारं, षड्वारं, सप्तवारं, अष्टवारं, नववारं, दशवारं, वारं वारं. ప్రతివారం. వారం అంటే ఇక్కడ సార్లు, టైమ్స్. ఒకసారి, రెండోసారి, మూడోసారి. వారం అంటే ఒకటోసారి, ఏకవారం. వారం అంటే ఏమంటారు? వన్ టైం. ఇప్పుడు మనం రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏకవారే అట్లా చెప్తాం కదా, ఒకసారి, రెండు సార్లు. ఏకవారం అంటే ఒకసారి, వారం అంటే సారి. వారం అంటే సారి. వారం అంటే తెలుగులో వారం, సోమవారం, మంగళవారం కాదు. ఇది వన్స్, ట్వైస్, థ్రైస్ లెక్క. వారం భోజనం ఖాదామి, ఒక్కసారి, రెండోసారి, మూడోసారి. ఏకవారం భోజనం కరోమి, ద్వివారం అల్పాహారం కరోమి, త్రివారం చాయం పిబామి, చతుర్వారం జలం పిబామి. వారం వారం జలం పిబామి. వారం వారం జలం పిబామి. ఏకవారం, ద్వివారం, త్రివారం, చతుర్వారం, పంచవారం, అష్టవారం, షట్వారం, అష్టవారం, షట్వారం ఉంది పైన. షట్వారం, సప్తవారం, అష్టవారం, నవవారం, దశవారం. బహు సమ్యక్. గ్రీష్మ ఋతువు వచ్చిందే. వారం వారం జలం పిబామి. భవతి కతివారం ఆగామి. ఒక్క నిమిషం శ్యామల గారు. గురుదేవ కిం వదతు. భవతి కతివారం పాకం కరోతి దినే. ఎన్నిసార్లు వంట చేస్తా? అహం ఏకవారం పాకం కరోమి, ద్వివారం అదే పాకం ఖాదామి. అప్పుడప్పుడు ద్వివారం పాకం కరోమి. ఏకవారం పఠతి, ద్వివారం లిఖతి. శోభాజీ గ్రీష్మ ఋతువు వచ్చింది అన్నారు కదండి, గ్రీష్మ ఋతువు ఆగామి అని చెప్పాలా? ఆగచ్చతి. వారం వారం సంస్కృతం వదామి.
उत्तमम् अहं दिने द्विवारं स्नानं करोमि द्विवारं రెండు సార్లు अहं दिने द्विवारं दन्तधावनं करोमि भोजनं त्रिवारं ద్వివారే అహం దినే వారం వారం సంస్కృత భాష ఒక నిమిషం సారం ఏమంటారు ఆచార్య? अहं द्विवारं స్నానాన్ని అహం ప్రతిదినే వారం వారం సంస్కృతం వదామి అనొచ్చా? మరల మరల అన్నట్టు అస్తు మళ్ళీ మళ్ళీ ఏకవారం వారం వారం డ్రాయింగ్ టికతి एकवारं भुङ्क्ते योगी द्विवारं भुङ्क्ते भोगी त्रिवारं भुङ्क्ते रोगी 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 द्विवारं भुङ्क्ते नास्ति तस्य अर्थः भुङ्क्ते అంటే ఒకసారి తింటే యోగులు రెండు సార్లు తింటే భోగులు మూడు సార్లు తింటే రోగులు तत्र अस्ति एकवारं भुङ्क्ते द्विवारं त्रिवारं चतुर्वारं वारं 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 जलं पिबामि वारं वारं अहं संस्कृतं वदामि वारं वारं अहं मुखं प्रक्षालयामि हस्तं प्रक्षालयामि वारं वारं ఆహారం పిబామి ఖాదామి ఖాదామి खादामि बुभुक्षा अस्ति अतः भोजनं करोमि यतः बुभुक्षा अस्ति అందుకని భోజనం చేస్తున్నాను అంటే ఆకలేస్తుంది అందుకని భోజనం చేస్తున్నాను ఎందుకంటే ఆకలేస్తుంది కాబట్టి అతః అంటే అంటేనండి అందువల్ల యతః అంటే ఎందుకంటే పిపాసా అస్తి అతః జలం పిబామి యతః పిపాసా అస్తి దాన్ని తిరిగేసి రాస్తే యతః పెట్టాలి పాదవేదన అస్తి అతః ఉపవిశామి యతః పాదవేదన అస్తి కాలు నొప్పిగా ఉంది అందుకని కూర్చుంటున్నాను ఎందుకంటే పాదవేదన ఉంది కాబట్టి उत्तरं जानामि परीक्षा अस्ति अतः पठामि यतः परीक्षा अस्ति उत्तरं जानामि अतः वदामि यतः उत्तरं जानामि अनारोग्यम् अस्ति अतः वैद्यालयं गच्छामि यतः अनारोग्यम् अस्ति वस्त्रं मलिनम् अस्ति अतः प्रक्षालयामि यतः वस्त्रं मलिनम् अस्ति विद्यावान अस्ति अतः उद्योगं प्राप्नोमि यतः विद्यावान अस्ति బాగుంది ఉత్తమం इदानीं वदतु वाक्यं वदन्तु वाक्यानि बुभुक्षा अस्ति अतः भोजनं करोमि यतः बुभुक्षा अस्ति पिपासा अस्ति अतः जलं पिबामि यतः पिपासा अस्ति पादवेदन अतः उपविशामि यतः पादवेदना अस्ति परीक्षा अस्ति अतः पठामि यतः परीक्षा अस्ति उत्तरं जानामि अतः वदामि यतः उत्तरं जानामि शिरोवेदनम् अस्ति अतः औषधं पिबामि यतः शिरोवेदनम् अस्ति उत्तमम् अनन्तरं वस्त्रं
అనారోగ్యం కార్యాలయం గచ్చామి కార్యాలయం గచ్చామి యతః అస్తి అత్ర హాస్పిటల్ గచ్చతి గృహం మలినం అస్తి అతః ప్రక్షాళయామి యతః గృహం మలినం అస్తి. ఉత్తమం. యద్యపి తథాపి యద్యపి అనారోగ్యం అస్తి తథాపి కార్యాలయం గచ్చామి. అంటే అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా కార్యాలయానికి వెళ్తున్నాను. యద్యపి అనారోగ్యం అస్తి తథాపి కార్యాలయం గచ్చామి. యద్యపి పిపాస అస్తి తథాపి జలం న పిబామి. దాహం వేస్తున్నప్పటికీ కూడా నేను నీరు త్రాగడం లేదు. యద్యపి నిద్ర ఆగచ్చతి తథాపి నిద్రాం న కరోమి. నిద్ర వస్తున్నది కానీ నేను పోవడం లేదు. యద్యపి ధనం అస్తి తథాపి న దదామి. ధనం ఉన్నా గాని నేను దానం చేయను. యద్యపి విద్యాలయం న గచ్చతి తథాపి పాఠం జానాతి. యద్యపి శిరోవేదన అస్తి తథాపి పఠామి. యద్యపి విరామః అస్తి తథాపి విద్యాలయం గచ్చామి. విరామం ఉన్నప్పటికీ కూడా విద్యాలయానికి వెళ్తున్నాను. యద్యపి లేఖనీ అస్తి తథాపి న లిఖతి. పెన్ను ఉంది అయినా గాని రాయడం లేదు. యద్యపి ధనం అస్తి తథాపి వ్యయం న కరోమి. ధనం ఉన్నా గాని వ్యయం చేయట్లేదు. యద్యపి అనారోగ్యం అస్తి తథాపి చలనచిత్రం పశ్యామి. యద్యపి ఉత్తరం జానామి తథాపి న వదామి. యద్యపి అవగతం. యద్యపి శాఖాయాం అస్తి తథాపి పాకం నా కరోమి. ఇటుకల డిసైడ్ అయిపోయారు. వాక్యం కోసం సత్యం వదతు సంధ్యా భగిని. అస్తు అస్తు. అనంతరం యద్యపి తథా యద్యపి విరామః అస్తి తథాపి విద్యాలయం గచ్చామి. కార్యాలయం పెట్టండి. యద్యపి పరీక్షా గచ్చతు తదాపి న పఠామి. గచ్చతి అనచ్చ గురుదేవ. యద్యపి పరీక్షా వదతు పరీక్షా ఆగచ్చతు తదాపి న పఠామి. అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ నేను చదవట్లేదు. యద్యపి పరీక్షాః సంతి తథాపి అహం న పఠామి. యద్యపి తథాపి వదంతు. యద్యపి గృహే పాకం నాస్తి తదాపి आपणं न गच्छामि. उत्तमं. यद्यपि गृहे पाकं नास्ति तथापि उपाहारशालां न गच्छामि. उपवासं करोति. उत्तमं. यद्यपि नूतन शाटिका अस्ति तथापि न धरामि. यद्यपि आपणं गच्छति तदापि वस्तूनि न विक्रयामि. क्रयणं न करोमि. यद्यपि मम सोदरी विवाहम् अस्ति तथापि अहं नूतनचाटिका न क्रीणामि. यद्यपि दूरवाणी अस्ति तथापि न दृष्टामि. न पश्यामि.
चलचित्रं न पश्यामि। यद्यपि तथापि यद्यपि संस्कृत पाठम् अस्ति तथापि न लिखामि। यद्यपि बन्धुजनं गृहे अस्ति तथापि अहं पाकं न करोति। आगच्छति वा? सम्यक् भगिनी। ఆవిడేం చెప్పాలనుకున్నారో అడ్డుపడ్డారు. ఉషా భగిని వదతు. కానివ్వండి. శ్యామల గారు పరువు తీసేశారు మీది. వదతు కృపయా వదతు. తదాపి కక్షాయాం ఆగచ్చతి. ఆగచ్చామి. మీరు మీ అంటున్నారు. అదే మీ यद्यपि आगच्छति तथापि कक्षातः न गच्छन्ति। यद्यपि जलरसम् अस्ति तदापि సగర్ ఊరికే హాస్యాన్ని కన్నానండి, ఏమనుకోవద్దు. संस्कृते सर्वं शक्यते। सीरियस् नास्ति। यद्यपि उत्तमपुस्तकम् अस्ति तदापि ग्रन्थालयं गच्छति। इदानीम् उषा भगिनी गत्वा दृष्ट्वा आगच्छति मम पतिमहोदय आगतवान् वा न वा इति। Really, it's a relaxing time. अस्तु। यद्यपि तथापि यद्यपि अन्नम् अस्ति तथापि अहं न खादामि, रोटिकां खादामि। यद्यपि जलरसम् अस्ति अहं तथापि न पिबामि। उत्तमम्। यद्यपि औषधम् अस्ति तथापि अहं न पिबामि। यद्यपि दूरदर्शनम् अस्ति तथापि न पश्यति। उत्तमम्। यद्यपि तथापि अवगतम्? आम् अवगतं महोदय। इदानीं क्रीडन्ति संस्कृतपदेन क्रीडन्ति, पदेन सह क्रीडन्ति भवन्तः। संस्कृतम् आट आడుకుంటున్నారు संस्कृतेन ఆడుతూ క్రీడం కర్తుం భాషా నేర్చుకుంటున్నారు। आगच्छति। उत्तमम् उत्तमम्। तदेव इच्छामः वयम्, अदे मनः सर्वं संस्कृतेन। वार्तालापः संस्कृतं, गीतं संस्कृतं, क्रीडा संस्कृतं। यत् वदति तत् अर्जुनः करोति। यत् कृष्णः वदति, कृष्णः यत् वदति तद् अर्जुनः करोति। अत्र यत् पुस्तकमस्ति तत् भगवद्गीता, अत्र यत् वस्त्रमस्ति तत् करवस्त्रं, जननी यत् ददाति तत् पुत्रः खादति, दशरथः यत् वदति तत् रामः करोति, शिक्षकः यत् पाठयति तत् छात्रः शृणोति। यद्भावं तद्भवति। సింపుల్। యద్భావం తద్భవతి। यत् तत् ఏదైతే అది। पति महोदय मम पति महोदय वदति तत् अहं करोमि। यत् भवती करोति तत् खादति महोदय। यत् तिरुमलेश महोदय यत् वदति अहं तत् शृणोमि। उत्तमम्। यत् यूट्यूब् वदति तत् पाकं करोमि। यत् मम पति वदति तत् अहं करोमि। करोति वा न करोति वा? करोमि। उत्तमम्। संजा भगिनी, वयं भगिन्या त्वं गृहे आगच्छामि। आपका
భవత్యాः గృహం ఆగచ్చామి. యూట్యూబ్ చూసిని యూట్యూబ్ పాక खादेन न वदामि न आगच्छतु यूट्यूब पाकं खादेन न आगच्छतु अहं न आगच्छतु अहं न किमर्थं शोभाजी किमर्थं यूट्यूब पाकम् अहं गुरुजी నా చేతి వంట సుందరం గురుజీ నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి ఎట్లా చెప్పాలి? నా ఇచ్చామి నా ఇచ్చామి యూట్యూబ్ పాకం నా ఇచ్చామి. యూట్యూబ్ मध्ये भगिन्याः पाकविशेषाः सन्ति. అంటే ఊరికేనే అన్నాను, వస్తాను నేను. आगच्छतु. गच्छामि. कदा कदा गच्छामः? सन्ध्यारागिनी यदा आह्वयति तदा. यदा आह्वयति तदा अहं यत् ददाति तत् खादामः. ఏదిస్తే అది తింటారు. యత్ వదతి తత్ కుర్మః. యత్ చెప్తే అది చేస్తాం. యత్ తత్ జనని యత్ వదతి తత్ పుత్ర ఖాదతి. यत् आचार्यः वदति तत् गृहकार्यं करोति. यत् पुजारी वदति अहं पूजा करोमि. यत् शिक्षिका वदति तत् छात्रः शृणोति. ఏదైతే అది छात्रः शृणोति. यत् शाकम् अस्ति तत् अहं पचामि. यः सः यः पुस्तकस्य उपरि तिष्ठति सः कृष्णः. यः संस्कृतं पाठयति सः संस्कृतशिक्षकः. यः वाहनं चालयति सः चालकः. यः कर्षणं करोति सः कर्षकः. यः पचनं करोति सः पाचकः. यः कुम्भं करोति सः कुम्भकारः. यः वस्त्रप्रक्षालनं करोति सः रजकः. यः सः ఎవరైతే यः गीतं गायति सः गायकः. उत्तमम्. यः वैद्यं करोति सः वैद्यः. यः नृत्यं करोति सः नर्तकी. यः विमानं चालयति वः विमानचालकः. उत्तमम्. यः पाठं वदति वः सः उपाध्यायः. यः पुण्यं करोति वः पुण्यात्मः. पूजारिः. यः सत्यं वदति सः हरिश्चन्द्रः. यः कोलाहलं करोति सः बालकः. इदानीम् आगच्छति. अनन्तरम् आगच्छति. या कोलाहलं करोति सा शोभा. इदानीम् आगच्छति. महोदय अहम् एकं नास्ति, सर्वे भगिन्याः कोलाहलं करोति. भवती एकाकिनी शोभा नास्ति, बह्व्याः शोभाः सन्ति तत्र. अस्तु. या सा. इदानीं यः सः అంటే ఎవడైతే వాడు. అదే ఎవడైతే కొడతాడో అతడే ఏమంటే డైలాగ్. ఎవడైతే
Tito start. Tito letters which have millions of letters. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో వాడే. Nana. మహేష్ బాబు. యః తాడయతి సహ సుషుప్తావస్థాం గచ్చతి సహ ఏవ పండుగాడు సహ ఏవ పండుగాడు. యః సహ మహోదయ యః బహు వదతి సహ కార్యం న కరోతి. उत्तमं तर्हि अहं कार्यं न करोमि वा अहम् अधिकं वदामि अस्तु उत्तमं यास అదే ఇప్పుడు స్త్రీలింగంలో యహ సహ అంటేనేమో పుల్లింగంలో ఇది స్త్రీలింగం యాస మొట్టమొదటిదేమో ఎత్ తత్ అది నపుంసకలింగం యహ సహ పుల్లింగం యాస స్త్రీలింగం యాస యాస యా కక్షాయాం ఆరంభే ఉపవిశతి సా సీత మొదట కూర్చున్న ఆవిడ సీత యా కక్షాయాం అంతే ఉపవిశతి సా రమ చివరిగా కూర్చున్న ఆమె రమ ఎవరైతే చివరిగా కూర్చున్నారో ఆమె రమ యా పాఠయతి సా శిక్షిక యా నృత్యం కరోతి సా నర్తకి యా నటనం కరోతి సా నటి యా ఆరక్షణం కరోతి సా ఆరక్షిక या शिक्षणं करोति सा शिक्षिका या पाकं करोति सा पाचिका या अध्यापनं करोति सा अध्यापिका या कार्यं करोति सा कार्यकर्त्री या सेवां करोति सा सेविका या युद्धं करोति सा झांसी लक्ष्मीबाई या सम्यक् संस्कृतं वदति सा संध्या भगिनी गायति सा एसपी सा सुशीला महोदये सुशीला उत्तमं यासा या शीघ्रं शीघ्रं धावति सा पीटी उषा या प्रधानमंत्री सा इंदिरा गांधी या उच्चं पठति सा పాప పేరేంటి అఖిల సా అఖిల అన్ని బహువచనాలు చెప్పాలా ఏకవచనం అండి ఇవన్నీ సా అంటే ఆవిడ యా వైద్యం కరోతి సా లక్ష్మీదేవి యా ధనం దదాతి సా లక్ష్మీదేవి या धैर्यं ददाति सा धैर्यलक्ष्मी या सम्यक् नृत्यं करोति सा शोभा नायडू महोदये या नटनं करोति सा या सम्यक् नटनं करोति सा सावित्री महोदये या पाकं करोति सा पाचिका या वेदमाता सा गायत्री या सृष्टिकर्ता सा ब्रह्म అది ఆడవాళ్ళదండి మగవాళ్ళది రాదు या ददाति सा सरस्वती श्रीलिंग रामः गच्छति आंजनेयः गच्छति यत्र रामः गच्छति तत्र आंजनेयः गच्छति कृष्णः भवति अर्जुनः भवति यत्र श्रीकृष्णः भवति तत्र अर्जुनः भवति ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ అర్జునుడు కూడా ఉంటాడు ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయుడు కూడా ఉంటాడు యత్ర తత్ర యత్ర శర్కరా భవతి తత్ర పిపీలికాః ఆగచ్చంతి పిపీలిక అంటే చీమలు यत्र देवालय अस्ति तत्र प्रसादः भवति यत्र गणेशः अस्ति तत्र मूषकः भवति यत्र संस्कृत उत्साहिनः सन्ति तत्र संस्कृत शिक्षकः गच्छति यत्र श्रीराम जपः भवति तत्र आंजनेयः उपविशति यत्र वदतु यत्र धनम् अस्ति तत्र बन्धुजना आगच्छन्ति उत्तमम् यत्र जलम् अस्ति तत्र मीनम् आगच्छति
सस्यं मीनः यत्र जलं भवति तत्र मीनः भवति भवति దోమల్ని ఏమంటారు? దోమలు. చీకటి अस्ति तत्र यत्र अंधकारः अस्ति तत्र दोमलु मशकाः मशकाः आगच्छन्ति यत्र तत्र यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिः यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवताः ఎక్కడైతే నారీలను పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు యత్ర తత్ర यत्र आपणम् अस्ति तत्र छायापणम् आगच्छति. అంటే చాయ్ బండ్లు వస్తాయని ఇంత చిన్న మార్కెట్ పెట్టగానే టీ బండ్లు పెట్టేస్తారు. डिस्कौंट अस्ति तत्र महिलायाः यत्र अपकर्षः भवति तत्र महिलाः गच्छन्ति. अपकर्षः भवति अपकर्षः यत्र पुण्यं भवति तत्र धर्मं भवति. यत्र तत्र यत्र वृक्षः भवति तत्र छाया भवति. अवगतम्? अवगतं महोदय. अत्र पञ्चाधिक अष्टवादनम् विवाह भोजनमपि भवति. यत्र विवाहम् अस्ति तत्र भोजनं भवति. विशेष भोजनं विशेष सुगन्धभरित भोजनं शतसोपेत भोजनं भवति. यत्र तत्र यत्र चाकलेह्यम् अस्ति तत्र चीमलु पिपीलिका आगच्छति. यत्र उत्सवम् अस्ति तत्र भिक्षुका भवति. अद्य पञ्चाधिक अष्टवादनम् अस्ति महोदय. पञ्चेन अधिक समापयामः वा इतोपि पठामः वा? पठामः महोदय. पठन्तु. चिन्ता नास्ति. बुभुक्षा आगच्छति न भवति. कति कियत् कति अंटेनेमो कौंटबल. कति महिलाः सन्ति, कति लेखन्याः सन्ति, कति पुष्पाणि सन्ति. कियत् అంటే अनकौंटबल లెక్కించలేము. ఎంత క్వాంటిటీ. कियत् अस्ति जलं क्षीरं कियत् अस्ति धनं कियत् अस्ति. మళ్ళీ చెప్పు. జలం ఎంత ఉంది అని అడుగుతారు కానీ జలం ఎన్ని ఉన్నాయని అడగం కదా. పాలకులు ఎంతమంది ఉన్నారు అని అడుగుతాం కానీ జలం ఎంత ఉంది అని అడుగుతాం, ఎన్ని ఉన్నాయని అడుగుతాం. నక్షత్రం ఆకాశే నక్షత్రాన్ని కతి సంతి. ఇదాని కియత్ చెప్పండి. కియత్ జలం అస్తి. कियत् जलम् अस्ति. बहुजलं भवत्याः गृहे कियत् धनम् अस्ति. कियत् क्षीरम् अस्ति, कियत् जलम् अस्ति, कियत् ज्ञानम् अस्ति. कियत् वदति ఎంత చెప్తున్నారు. మూల్యం కియత్. శాటికాయాः మూల్యం కియత్. చీర యొక్క వెల ఎంత. ఆభరణం కియత్.
आभरण आभरण आभरणस्य मूल्यं कियत् आभरणस्य मूल्यं कियत् आभरणस्य मूल्यं कियत् अन्नं कियत् अस्ति अन्नं एन्तुंदी शाकं कियत् अस्ति कियत् शाकायां कियत् अस्ति गृहे शाकायां कियत् अस्ति शाकं कियत् अस्ति कियत् ఎంత ఉంది कियत् तण्डुलः कियत् अस्ति तण्डुलं बिయ్యం ఎన్ని ఉన్నాయి कियत् तण्डुलः अस्ति कियत् शर्करा अस्ति कियत् तैलम् अस्ति शेतकस्य कियत् हिमक्रीम् अस्ति कियत् अवकरः अस्ति ఎంత చెత్త ఉంది कियत् सांबार अस्ति पात्रे कियत् सांबार अस्ति महोदय कियत् पाठम् अस्ति पाठम् ఎంత ఉంది कियत् समयः कियत् अनुभवः अस्ति कियत् अनुभवः अस्ति उत्तमम् यावत् तावत् यावत् तावत् यावत् భోజనం अस्ति तावत् खादामि ఎంతైతే భోజనం ఉందో అంత తినేస్తున్నాడు యావత్ జలం अस्ति तावत् పిబతి ఎన్ని నీళ్ళు అవుతున్నాయో అన్ని తాగేస్తున్నాడు యావత్ సంస్కృతం జానామి తావత్ పాఠయామి నాకు సంస్కృతం ఎంతైతే తెలుసో అంత నేను చెప్తున్నాను యావత్ భారం अस्ति तावत् ఉత్తాపయతి ఎంతైతే భారం ఉందో అంత లేపుతున్నాడు అంటే పైకి లేపేస్తాడు యావత్ ఖాద్య వస్తువుని మిలతి తావత్ ఖాదతి తినే వస్తువులు ఎంత దొరికితే అంత తినేస్తున్నాడు యావత్ భగవద్గీత అస్తి తావత్ స్మరామి భగవద్గీత ఎంత అవుతుందో అంత నేను గుర్తుపెట్టుకున్నాను యావత్ తావత్ యావత్ సంస్కృత పాఠం అస్తి తావత్ అహం స్మరామి यावत् हिमक्रीम् अस्ति तावत् खादामि यावत् बुभुक्षा अस्ति यावत् जलम् अस्ति तावत् पिबामि यावत् पायसम् अस्ति तावत् अहं खादामि यावत् कार्यालये यावत् कार्यम् अस्ति तावत् अहं करोमि यावत् चॉकलेट अस्ति तावत् मैं खादामि अहं खादामि यावत् धनम् आगच्छति तावत् दानं करोमि यावत् ज्ञानम् अस्ति तावत् वदामि यावत् यावत् तावत् ఎంతైతే यावत् रामायणम् अस्ति तावत् स्मरामि उत्तमम् यावत् निद्रा आगच्छति तावत् अहं निद्रा करोमि यावत् कार्यमस्ति तावत् करोमि यावत् तैलं तावत् व्याख्यानं कार्यं यावत् कार्यम् अस्ति तावत् खादामि तैलम् अस्ति दीपे यावत् तैलम् अस्तु तावत् दीपे ज्वलति నిద్రపోవడాన్ని నిద్రామి అనొచ్చా మహోదయ నిద్రామి నిద్రామి నిద్రాం కరోమి నిద్రామి రెండు నిద్రాం కరోమి నిద్రామి అస్మాకం భాష సంస్కృత భాష మనందరి భాష ఏంటి సంస్కృత భాష అసలు మీరు నేర్చుకుంటే బాగా అస్మాకం సృష్టికర్త బ్రహ్మదేవः अस्ति అస్మాకం దేశः భారతదేశः अस्ति अस्माकं అంటే అవర్స్ మన యొక్క अस्माकं గ్రామస్య నామ अस्माकं నగరస్య నామ अस्माकं దేశస్య నామ अस्माकं గృహస్య నామ अस्माकं జెండా త్రివర్ణ జెండా
त्रिवर्णचन्द्र। अस्माकं वंशस्थ नामः ऊटुकूरि। उत्तमम्। अस्माकं देशं भारतदेशम् अस्ति। अस्माकं प्रधानमंत्री, अस्माकं मुख्यमंत्री, अस्माकं राष्ट्रपति, अस्माकं అంటే మన యొక్క అవర్ अस्माकं प्रधानमंत्री अस्माकं मोदी केसीआर महोदये अस्ति। अस्माकं राज्यपालः, अस्माकं पुस्तकम्, अस्माकं पवित्रग्रन्थः, अस्माकं उपाध्यायः तिरुमलेश महोदयः। अस्माकं कक्षा सायन्त्रम् अस्ति। सायंकालकक्षा। अस्माकं लेखनी अस्ति। अस्माकं लेखनी। अस्माकं जातीय पक्षी मयूरः। अस्माकं जातीय पक्षी मयूरः। अस्माकं जातीय गीतं जनगणमन। अस्माकं हिंदू धर्मम् अस्ति। अस्माकं धर्मः, अस्माकं धर्मः हिंदू धर्मम्। अस्माकं नदी गंगा नदी अस्ति। अस्माकं राष्ट्रः तेलंगाना अस्ति। రాజ్యం సంస్కృతంలో రాజ్యం అంటారు. రాష్ట్రం అంటే దేశం వస్తుంది సంస్కృతంలో. అందుకే మీరు రాష్ట్రపతి అంటారు చూడండి. రాష్ట్రపతి అంటే దేశానికి అధిపతిని రాష్ట్రపతి అంటారు. మరి రాష్ట్రపతి మనకు దేశం తెలుగులో అయితే మనకు రాష్ట్రం అంటే స్టేట్ వస్తుంది. కానీ సంస్కృతంలో రాష్ట్రం అంటే దేశం. రాజ్యం అంటే స్టేట్. రాజ్యపాల అంటారు. గవర్నర్ ఏమంటారు తెలుగులో? రాజ్యపాల అంటారు. అంటే రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజ్యపాల. రాష్ట్రపతి. अस्माकं राज्यम् आंध्र राष्ट्रम्। अस्माकं राज्यपालकः जगन्मोहन रेड्डी। मुख्यमंत्री जगन्मोहन रेड्डी। राज्यपालक गवर्नर मुख्यमंत्री जगन्मोहन रेड्डी। अस्माकं मातृभाषः तेलुगु अस्ति। अस्ति अनाला महोदय। अस्माकं राज्यं तेलंगाणा अनाला। अस्माकं राज्यं तेलंगाणा अस्ति अनाला। अस्ति అంటే ఇంకా పరిపూర్ణంగా ఉంటుంది. ఆచార్య నేర్చుకోవటాన్ని ఏమంటారు ఆచార్య? వాక్యం చెప్పు. వాక్యం వదతు భవతి. అభ్యాసం. किं वक्तुम् इच्छति? शिक्षणम्। एकं पुष्पम्। अस्माकं संस्कृतं शिक्षण। एकं पुष्पम्, एकः बालकः, एका महिला। पुष्पद्वयं, बालकद्वयं, महिलाद्वयं। त्रीणि पुष्पाणि, त्रयः बालकाः, त्रयः महिलाः। चत्वारि पुष्पाणि, चत्वारः बालकाः, चतस्रः महिलाः। पंचपुष्पाणि, पंचबालकाः, पंचबालिका। पंच నుంచి సమానం. షట్పుష్పాని, షట్బాలక. లింగ భేదం ఎక్కడ ఉంటుంది అంటే మనకు 4 వరకే ఉంటుంది. ఏకం పుష్పం, ఏకః బాలకः, ఏకా మహిళా। పుష్పద్వయం, బాలకద్వయం, మహిళాద్వయం। त्रीणि पुष्पाणि, त्रयः बालकाः, तिस्रः महिलाः। चत्वारि, चत्वारः, चतस्रः। మనకు అభ్యాసం ద్వారా అవుతుంది. కేవలం శృణోతు అత్ర, వినండి అంతే. ఇంకో రకంగా కూడా అనొచ్చు మనం. పుష్పద్వయం, పుష్పత్రయం, పుష్ప చతుష్టయం. ఇంకా మనకు అన్నిటి కూడా అదే పెట్టొచ్చు. ద్వయం, ద్వయం, బాలకద్వయం, బాలకత్రయం, బాలక చతుష్టయం। महिलाद्वयं, महिलात्रयं, महिला चतुष्टयं।
ఒకవేళ మనకు అది తిస్రహ చతస్రహ త్రయః అనరాకపోతే ఇలా అనొచ్చు. పుష్పద్వయం బాలకద్వయం మహిళాద్వయం పుష్పత్రయం బాలకత్రయం మహిళాత్రయం పుష్పచతుష్టయం బాలకచతుష్టయం మహిళా చతుష్టయం. అంటే పంచపుష్పాని పంచబాలకాః పంచబాలికాః సమానమత్ర. పంచ నుంచి సమానం. బాలకాః షడ్బాలికాః. అవగతం? అవగతం ఆచార్య. ఉత్తమమస్తి. సుందరం 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 అస్తి. సుందరం 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 అస్తి. महान् सन्तोषः. 20:08 जायमानमस्ति. अद्य अधिकसमयं स्वीकृतवान्. श्वः मेलिष्यामः. श्वः कक्षायाम्. अस्तु. सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु. कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमस्कारः, धन्यवादः. पुनर्मिलामः. మహోదయ, ఈ రికార్డింగ్ నేను మీకు పంపిస్తాను. మీరు గ్రూప్ లో 7 PM గ్రూప్ లో పెడతారా? అవశ్యం. అస్తు.